అందరికీ నమస్తే అండి. వచ్చిన మీడియా వారికి, మా 35 టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వీడు అన్నట్టు ప్రౌడ్ మూమెంట్ అండి ఇది మా 35 టీం అందరికీ. నాకు 2015లో ఆనందనగర్ కాలనీలో ఒక 20 minutes చెప్పాడండి ఈ కథ. 2015 చిన్న కథగా చెప్పాడు నాకు ఈ లైన్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ కథ స్టార్టింగ్. ఇప్పుడు నేషనల్ రేంజ్ తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో నిలబెట్టాడు సినిమాని. ఈ 10 ఏళ్ళ జర్నీలో నేను చూశాను సార్, మనోడి జర్నీ మొత్తం నేను చూశాను. అడుగుదొడుగులు, కష్టాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. నిజంగా నిన్నటి వరకు అనిపించిందంటే ఈ 10 years జర్నీ మచ్చ నిజంగా ఒక ఇన్స్పిరేషన్, ఆదర్శం ఇది. ఎందుకంటే నాకు తెలుసు, అంటే చాలామందికి తెలియకపోవచ్చు. నేను ఎవరో మన ఈవెంట్లో ఒక ఇంటర్వ్యూ చెప్పండి 10 years జర్నీ అన్నారు. డెఫినెట్లీ చెప్తే ఇప్పుడు నేను చెప్పిన మాట నిజంగా ఆదర్శంగానే అనిపిస్తుందండి. ఎందుకంటే దగ్గర నుంచి చూసినోండి కాబట్టి నాకు తెలుసు అది. అండ్ అక్కంటే నాకు ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ స్నేహం అండి పరిచయం. అంటుంటారు కదా, చిరిగిన చొక్కాయిని తడుకో ఒక మంచి పుస్తకం కనుక్కొని. నిజంగా నందు ఒక మంచి పుస్తకం అలాంటిదండి. అందులో చాలా చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. అంటే స్నేహం గురించి, క్రియేటివ్ పరంగా, ఇంకా లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి అంది ప్రతిదీ ఉంటుంది. నిజంగా ఒక మంచి పుస్తకం లాంటాడు. నిజంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడంలో అందులో నేను ఒక చిన్న పార్ట్ అవ్వడం, ఒక ఫస్ట్ ఎయిడీగా వర్క్ చేసింది ఈ సినిమాకి నేను. నిజంగా వేరే హ్యాపీ అండి. నెక్స్ట్ అరుణ్, వీడియో ఫస్ట్ ఆడిషన్కి వచ్చిన వాళ్ళలో ఫస్ట్ వీడియో వచ్చాడండి. వీడియో సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ ఆడిషన్కి వచ్చినాడండి. కరెక్ట్గా నాకు డేట్ గుర్తులేదురా, ఫస్ట్ వీడియో వచ్చాడండి. నిజంగా వెరీ హ్యాపీ రా అబ్బాయి. నిజంగా మీ పేరెంట్స్ సంకల్పం చాలా గట్టిది. నేషనల్ అవార్డు కొట్టు, ఇంకా చాలా అవార్డ్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. చదువు కూడా బాగా చదువుకో, షూటింగ్లో కాకుండా. ఓకే. అండ్ యాక్చువల్లీ ఈ సినిమా చాలామంది థియేటర్లో మిస్ అయ్యారండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూశాను. ఒక పేరెంట్, 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. వాళ్ళ పేరెంట్స్తో ఓటీటీలో చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు పిల్లలు సినిమా అయిపోయిన తర్వాత 1 గంట సేపు చదువుకున్నారంటండి. అంటే ఆయన చాలా భావోద్వేగం ఫీల్ అయ్యి ఆ పోస్ట్ పెట్టారనమాట. ఆ పోస్ట్ చదివినప్పుడు నిజమే కదా, చాలా సినిమా అనేది మంచి ఇన్స్పైర్ చేసింది. అంటే ఈ రోజున 2 పిల్లలు చాలామంది ఇన్స్పైర్ అయ్యిందని నాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత అందరూ నా పోస్టులు పెడతా ఉంటే అవి చూస్తుంటే చాలా నిజంగా అది అంటే యాక్చువల్లీ మన హ్యాపీ డేస్ అంటాం కదా, ఆనంద బాష్పాలు, అవి నిజంగా వచ్చినాయి. సో విశ్వ బ్రో, ఇది కొంచెం రిలీజ్ లాంటిది ఏమైనా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం. ఇదే నాకు మంచి టైం అనిపిస్తుంది. అదే రిక్వెస్ట్ కాదు, డిమాండే వస్తుంది. బాగుంటుంది అంతే కదా. అదే ఇది ఒక సార్, ఇది 35 తరపు నుంచి ఇది లాస్ట్ అప్లికేషన్ రిలీజ్ సార్. నవంబర్ 14 చిల్డ్రన్స్ డేనా, అప్పుడు సెకండ్ చేద్దాం సార్, మళ్ళీ చేద్దాము. అంటే అది రిలీజ్, అదే నిజంగా వెరీ హ్యాపీ. అండ్ నాతో పాటు వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ పేరు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ యాక్చువల్లీ నేను ఎందుకు చెప్తున్నాను సరే, ఓకే, నాకు కూడా థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఒక స్క్రీన్ ప్లేని ఒక పుస్తకంగా చేసి పబ్లిష్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేమ్ ఐ డోంట్ నో, సారీ. వెంకట సిద్ధారెడ్డి గారికి, అన్న టీమ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ పేరున, అన్న డైరెక్షన్, అన్న మల్లికన్న, వినోద్ అన్న, అందరికీ, అనురాగన్ గారు థ్యాంక్ యూ సో మచ్. సంజీవ్ గారు, ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. మీరు అరుణ్ని ఫస్ట్లో చూశారు, అంటే డైలాగ్స్ నేర్పిస్తున్న స్టేజ్లో, ట్రైన్ చేస్తున్న స్టేజ్లో. అప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటున్న అరుణ్కి, ఇప్పుడు నేషనల్ అవార్డు గెలుచుకున్న అవార్డ్ విన్నర్ అరుణ్కి మీరు ఏం డిఫరెన్స్ చూశారు? కొంచెం హైట్ అయ్యాడు. అదే చిన్న గమ్మత్తుండ, అంటే దేవుడు మనకి అన్నీ ముందుగా రాసి పెడుతూ ఉంటారంటారు చూసారండి. వీడు వచ్చినప్పుడు సెలెక్టెడే, బట్ ఆ వయసు సరిపోలేదండి. వీడికి కొంచెం చిన్నగా ఉండేవి అన్నమాట.
అది కొన్ని పరిస్థితుల వల్ల, అది ఏం జరిగినా మనం మంచిగా అంటారు కదా, కొన్ని పరిస్థితుల వల్ల ఫ్యూ మంత్స్ కొంచెం హోల్డ్ అయ్యింది. అది ఒక సంవత్సరం హోల్డ్ అయ్యింది. హోల్డ్ అయిన తర్వాత అప్పుడు కరెక్ట్గా ఏజ్కి వచ్చాడు వీడు. హోల్డ్ ఈ క్యారెక్టర్ నీకే రాసి పెట్టింది, ఈ అవార్డు నీకు రావాలనే ఉంది. అదే మనం ఏం జరిగినా మనం మంచిగా అనడంలో ఇది ఒక వీడి ఎగ్జాంపుల్ అనమాట. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మన ప్రొడ్యూసర్, మన హీరో తనదైన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ఈ క్యారెక్టర్కి ప్రాణం పోసి